తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు రాహుల్. తాను ఎదుర్కొన్న అవమానాలను, వివక్షతను గతంలో అంబేద్కర్ స్వయంగా వెల్లడించారని, ఇప్పటికీ దేశంలో అనేక మంది దళిత, గిరిజన, ఓబీసీ విద్యార్థులు అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాల్ని, వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని, దళిత, ఆదివాసీ, ఓబీసీ విద్యార్థుల కోసం రోహిత్ వేముల చట్టాన్ని చేయాలని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులకు రోహిత్ వేముల చట్టాన్ని చేయాలని లేఖ రాశారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. వీసీ అప్పారావు వేధింపులు, వివక్ష వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే ఏడాది క్రితం ఈ కేసును కొట్టివేశారు పోలీసులు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు సంబంధం లేదంటూ కేసును కొట్టేశారు. ప్రస్తుతం వేముల చట్టాన్ని తీసుకురావాలంటూ రాహుల్ గాంధీ లేఖ రాశారు.